హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూద్దామండి ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి చూపిస్తున్నాను చూడండి. హైట్ తీసుకోండి, లెంత్ హైట్ తీసుకొని బాడీ హైట్ ఎంతుందో చూసుకొని షోల్డర్ చూసుకోండి, బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో అలానే బ్లౌజ్ చూసుకొని మార్కింగ్ చేసుకున్నానండి. నేను నెక్స్ట్ వీడియోలో మార్కింగ్ క్లియర్గా చూపిస్తానండి, ఇలా బ్లౌజ్తో కాకుండా సైజెస్తో చూడండి. ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ కటింగ్ చేశాను. బాడీ పార్ట్ వచ్చేసి ఇలా కట్ చేశాను నార్మల్గా. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి. హైట్ వచ్చేసి ఎంత ఉందో చూసుకొని హైట్ మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 3 కట్ చేసుకోండి, 3 ఉండేలా చూసుకోండి, తీసేసి ఇలా చేసుకోండి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రాక్ కింది పార్ట్ అండి, కుచ్చులు కాబట్టి స్ట్రైట్గా పెట్టేసుకొని ఎంత లెంత్ ఉందో చూసుకొని 2 పార్ట్స్ చేసేసుకోండి, బ్యాక్ ఫ్రంట్. తర్వాత బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కుచ్చులు పెట్టుకోవాలండి. ఇలా మన నడుము సైజ్ ఎంత ఉందో చూసుకొని అంతే వచ్చేలాగా కుచ్చులు పెట్టుకోవాలండి. సైజ్ చూసుకొని బ్యాక్ పార్ట్ కూడా ఇలా పెట్టేసుకోవాలండి. లైనింగ్ కూడా అలానే కుచ్చులు పెట్టుకోవాలండి. నెక్స్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ 2 అటాచ్ చేసుకోవాలండి. అలా అటాచ్ చేసుకొని నడుము లెంత్ ఎంత ఉందో అంతే వచ్చేలాగా సేమ్ ఒకేలాగా అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టాను. ఇలా అటాచ్ చేసుకున్న ప్రిన్స్ కట్ చేయకుండా కూడా ఇలా కుట్టేసుకోవచ్చు అండి. మార్క్ చేసుకొని కరెక్ట్గా ఎడ్జెస్ వరకు పట్టుకొని కుట్టేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ దాని మీదే ఒక 2 టైమ్స్ వేసేసుకోండి. నెక్స్ట్ స్టిఫ్గా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిందండి. నెక్స్ట్ హ్యాండ్స్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ నార్మల్గా ఉంటుంది కాబట్టి చూపించలేదండి. హ్యాండ్స్ వేసుకోండి. హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా అటాచ్ చేసేసుకున్నాక ఇలా హ్యాండ్స్ వేసేసుకొని బ్యాక్ ఫ్రంట్ అటాచ్ చేసుకొని హ్యాండ్స్ వేసుకున్న తర్వాత కుచ్చులు పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం కదండి పార్ట్, అది దానికి అటాచ్ చేసేసుకోండి. బాడీ పార్ట్ ఈ పార్ట్ 2 అటాచ్ చేసేసుకోవాలండి. 2 సైడ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ నుంచి స్ట్రైట్ మన హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో చూసుకొని నెక్స్ట్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలండి. సంక పార్ట్ ఎంత ఉందో చూసుకొని అక్కడ వరకు వేసుకోవాలండి. అలా స్ట్రైట్గా కుట్టేసుకోవాలండి. ఫ్రాక్ అయిపోద్ది. బాయ్ అండి.